ఓకే. సో, మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రూమ్‌ని మనం ఇక్కడ చూపించాలనుకున్నప్పుడు ఇండివిడ్యువల్‌గా మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూమ్ మనం తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 15 ఫీట్ ఇంటూ 20 ఫీట్. సో, దీన్ని నేనేం చేస్తానంటే ఆఫ్‌సెట్ అనేది నేను తీసుకొని ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను 6 ఇంచెస్ ఇస్తాను. ఇచ్చిన తర్వాత మనం ఎటువైపు నుండి చూపిద్దాం అనుకుంటున్నాము కెమెరా వ్యూ అనేది ఇక్కడ నాకు చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే ఇండివిజువల్గా రూమ్ అనేది మనం చూపించినప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ మనం తయారు చేసినప్పుడే అసలు మనకి ఏంటంటే వ్యూ అనేది ఎగ్జాక్ట్గా మనం సెట్ చేసుకోవాలి. సో నేనేం చేస్తున్నానంటే ఈ వైపు అంతా కూడా తీసేయడం జరుగుతుంది. ఓకే. అయితే ఇక్కడ నేనేం చేస్తానంటే ఫర్ సపోజ్ ఒక వాల్ని ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 ఫీట్ వాల్ ఇక్కడ నేను డిజైన్ చేసుకున్నాను. ఓకే. అది అయిపోయిన తర్వాత ఈ పార్ట్ని నేను సెలెక్ట్ చేసుకొని 2 సార్లు రైట్ క్లిక్ చేసి మేక్ గ్రూప్ చేస్తున్నాను, ఎందుకంటే అది గ్రౌండ్ కాబట్టి. ఓకే. సో అలాగే వాల్ అంతటిని మనం మళ్ళీ సెలెక్ట్ చేసుకొని దీన్ని కూడా మేక్ గ్రూప్ అనేది మనం చేసుకోవాలి. ఓకే. సో అది అయిపోయిన తర్వాత మనం ఇక్కడ ఏం చేయాలనుకుంటున్నాం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సీలింగ్ లాంటిది మనం డిజైన్ చేయాలి అనుకున్నాం. ఓకే. సో అలా సీలింగ్ అనేది మనం డిజైన్ చేయాలి అనుకున్నప్పుడు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే ఆ బిలో హైట్ లోపే మనం ఇక్కడ ఏదైనా క్రియేట్ చేయడం కానీ మనం ఇక్కడ చేసుకోవాలి. ఓకే. సో కాబట్టి ఇక్కడ ఏం చేశానంటే నేను ఇలాగా డిజైన్ చేయడం చేశాను. ఓకే. అది అయిపోయిన తర్వాత దీన్ని ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఇక్కడ రివర్స్ ఫ్రేమ్స్ చేసుకున్నాను. సో చేసిన తర్వాత నేనేం చేస్తానంటే ఫర్ సపోజ్ ఇక్కడ ఆఫ్సెట్ తీసుకొని ఈ ఆఫ్సెట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక 9 ఇంచెస్ ఆఫ్సెట్ చేసి ఇక్కడ నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఫర్ సపోజ్ ఈ ఏదైతే ఈ డౌన్ ఉందో ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక 6 ఇంచెస్ నేను ఇక్కడ ఇలా క్రియేట్ చేసుకున్నాను. అంటే కిందకి డౌన్ లైన్కి నేను పెట్టుకోవడం జరిగింది. ఓకే. అంటే అరౌండ్ అన్ని వైపులా కూడా నాకేంటంటే ఒక గ్యాప్ అనేది మనకు అక్కడ క్రియేట్ అయింది. అంటే మనం ఏమైనా లైటింగ్ లాంటిది మనం పెట్టుకోవాలి అంటే యాజ్ పర్ డిజైనింగ్, అంటే నేను చెప్పేది ఏంటంటే ఒక ఎగ్జాంపుల్. సో ఈ వర్క్కి మనం ఇలా చేసుకోవచ్చు అని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ అనమాట, అంతే. అంటే ఇలాగే చేయాలని రూల్ కూడా మనకేమీ లేదు. ఓకే. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ కంట్రోల్ క్లిక్ చేసుకొని మళ్ళీ నేను ఇక్కడ ఒక 4 ఇంచెస్ ఏమో ఇలా తీసుకొని ఇక్కడ ఏం చేస్తానంటే ఫర్ సపోజ్ ఈ వాల్ని హైడ్ చేసుకుంటాను. ఎందుకనంటే నేను ఇక్కడ మోడల్ అనేది చేయాలి కాబట్టి. సో ఫర్ సపోజ్ నేను ఇది ఇక్కడ ఏం చేస్తానంటే ఒక 4 ఇంచెస్ ఇలా పెట్టుకుంటున్నాను. అలాగే ఇది కూడా 4 ఇంచెస్ ఇలా పెట్టుకుంటున్నాను. అలాగే ఇక్కడ కూడా నేను ఏం చేస్తానంటే ఒక 4 ఇంచెస్ ఇలా పెట్టుకుంటున్నాను. అలాగే ఇక్కడ కూడా నేనేంటంటే ఒక 4 ఇంచెస్ ముందుకి ఇలాగా, అంటే 4 వైపులా కూడా ఈ గ్యాప్ అనేది నేను ఇక్కడ మెయింటైన్ చేస్తూ వచ్చాను. అయితే అది అయిపోయిన తర్వాత నేనేం చేస్తానంటే ఇక్కడ మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్సెట్ అనేది నేను తీసుకుంటాను.
సో ఇక్కడ ఆఫ్సెట్ నేను ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 ఫీట్ పెట్టుకుంటే నాకు ఇలా వస్తుంది. 1 ఫీట్ కాకుండా నేను ఒక 1 ఫీట్ 6 ఇంచెస్ పెడుతున్నాను. పెట్టుకొని నేనేం చేస్తానంటే ఫర్ సపోజ్ ఇక్కడ నేనేం చేస్తానంటే దీన్ని ఇలాగా తీసిస్తాను అనమాట. అంటే ఆ పై పార్ట్ అక్కడ నాకేం ఉండదు. అండ్ మోరోవర్ ఇక్కడ ఏంటంటే ఫర్ సపోజ్ ఇది మనకి ఏంటంటే ఫైనల్ స్లాబ్, అంటే బయట అవుటర్ పార్ట్లో ఉన్న దీనికి ఇది ఇక్కడ కవరింగ్ అనమాట. ఇలాగా అంటే మనకి ఈ రకంగా ఉంటుంది. అంటే మనం అరేంజ్మెంట్ చేసిన దాన్ని బట్టి సో ఇక్కడ మనం డిజైన్ చేసుకున్న దాన్ని బట్టి ఏంటంటే మనం మన తాలూకా అవుట్లుక్ అనేది మనకి ఇక్కడ క్రియేట్ అవుతుంది. అయితే ఇక్కడ ఏం చేయాలంటే మనం ఏదైనా కూడా ఫర్ సపోజ్ ఇక్కడ ఇది ఉంది అంటే ఇది ఎక్కడ పార్ట్, ఇది మనకి ఈ పార్ట్ది ఆ బ్యాక్ సైడ్ మనకి రివర్స్లోకి వస్తుంది. ఓకే, సో అందుకని ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఫ్రంట్కి ఏమైనా పెట్టాలి అనుకుంటే సో మనకి ఇక్కడ లైట్స్ మనం పెట్టుకోం. సో పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం, అదేం పెద్ద విషయం ఏమి కాదు. సో మనం అది ఎలాగ పెట్టుకోవాలంటే నేనేంటంటే ఈ బ్యాక్ సైడ్ నుండి పెట్టాలనుకుంటున్నాను కాబట్టి నేను ఇలాగ మోడల్ చేసుకున్నాను. అంటే రూమ్కి ఈ ఎడ్జెస్లోని క్రియేట్ అవుతుంది అనమాట లైటింగ్. ఓకే, సో అలాగ మనం క్రియేట్ చేయాలి కాబట్టి నేను ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ఇక్కడ ఈ ఫేస్ని 2 సార్లు మాత్రమే డబుల్ క్లిక్ చేయండి. సో చేసిన తర్వాత దీన్ని ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, నేను ఎప్పుడైతే ఇక్కడ మేక్ గ్రూప్ చేస్తానో ఇక్కడ మెష్ లైట్ ఎనేబుల్ అవుతుంది. సో ఇక్కడ ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, దీనికి మెష్ లైట్ పెట్టుకున్నాను. సో ఇక్కడ నాకు మెష్ లైట్ అనేది క్రియేట్ అవుతుంది. ఇగోండి. ఆ తర్వాత నేను ఇక్కడ ఏం చేస్తానంటే మళ్ళీ నాకు అవతలే కాకుండా ఇక్కడ కూడా కావాలి కాబట్టి దీన్ని 2 సార్లు క్లిక్ చేసి రైట్ క్లిక్ చేసి మేక్ గ్రూప్ చేసి ఇందులో నేను దీనికి కూడా మెష్ లైట్ ఇస్తాను. అలాగే నాకు ఫ్రంట్లో కావాలనుకుంటే ఇక్కడ కూడా ఇక్కడ ఏంటంటే మనం 2 సార్లే 3 సార్లు ప్రెస్ చేయకూడదు. సో ఇక్కడ నేను ఏం చేయాలంటే 2 సార్లు ప్రెస్ చేసి రైట్ క్లిక్ చేసి మేక్ గ్రూప్ అని చెప్పి ఇక్కడ నేను మెష్ లైట్ ఇంకోటి అంటే 3వది క్రియేట్ చేశాను. సో అలాగే ఇక్కడ కూడా రైట్ క్లిక్ చేసి మేక్ గ్రూప్ చేసి ఇక్కడ మెష్ అనేది క్రియేట్ చేయాలి. ఓకే, సో మరి మెష్ మనకి క్రియేట్ అయిన తర్వాత మనకి యాక్చువల్గా కలిగే బెనిఫిట్ ఏంటి అనేది మనం ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎడిట్లోకి వెళ్ళి అన్హైడ్ ఆల్ అని చెప్తాను. అంటే అప్పుడు నాకు ఏమవుతుందంటే ఇక్కడ వాల్ ఏదైతే ఉంటుందో వాల్ అనేది మనకి ఇక్కడ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లోరింగ్ ఇవ్వాలి కదా. సో ఫ్లోరింగ్ ఇవ్వాలి కాబట్టి నేను ఇక్కడ వేరే అసెట్ బ్రౌజర్లో ఏం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ మెటీరియల్స్లోకి వెళ్తాను. సో మెటీరియల్లోకి వెళ్ళిన తర్వాత సో మెటీరియల్లో ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ఫ్లోర్ కావాలి కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాబ్రిక్ ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ మార్బల్స్ టైప్ ఏదో తీసుకున్నాను అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది ఏం చేస్తున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది రైట్ క్లిక్ చేసి యాడ్ టు సీన్ అని చెప్తాను. సో
సో అనిన తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే ఫర్ సపోజు ఇక్కడ మెటీరియల్ టూల్తోని ఇలాగా నేను ఇక్కడ పెట్టుకుంటా. ఓకే, సో ఇక్కడ పెట్టుకోవడంతో నాకు ఏమైందంటే ఇక్కడ ఈ రకంగా మనకు వచ్చేసింది. ఓకే, సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఎడిట్ తీసుకొని ఈ ఎడిట్లో దీని తాలూకా డైమెన్షన్స్ని మనం ఏం చేయాలంటే మనం మార్చుకోవాలి. ఫర్ సపోజ్ నేను ఇక్కడ 3 feet పెడుతున్నాను. సో 3 feet పెట్టుకుంటే నాకు ఇలా వచ్చింది. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఐ విల్ మేక్ ఇట్ ఎస్ 5 feet. సో 5 feet పెట్టినా కూడా మనకి ఇలా వచ్చింది. సో ఇక్కడ మనకి ఎంత అనేది మనకి తెలియట్లేదు కాబట్టి ఇక్కడ నేను డైరెక్ట్గా ఇక్కడ ఏం చేస్తానంటే వీరేలో టెక్స్చర్ తాలూకది మనం అప్లై చేసేస్తాం. అంటే ఇగోండి ఇక్కడ ఇగోండి, అంటే ఆ పర్టికులర్ టెక్స్చర్ తాలూకది మనకి తెలుస్తుంది అనమాట. అంటే ఎంత ఎలాబరేటివ్గా మనం మెటీరియల్ మనం పెట్టుకోవాలి అనేది. ఇగోండి వీరేలోని వీరే వ్యూవర్స్ అని ఉంటుంది. ఇగోండి ఇది వీరే యూటిలిటీస్. సో వీరే యూటిలిటీస్లో మనకేంటంటే మెటీరియల్స్ సంబంధించింది టెక్స్చర్స్ అనేది ఉంటుంది. అంటే మనం అక్కడ ఎంతవరకు అది చేయగలుగుతాము అనేది మనం అక్కడ పెట్టుకుంటాం. అంటే ఇట్ విల్ షో ఏ రియలిస్టిక్ మనకి రావాలి. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నాకు 1 feet పెట్టుకుంటే నాకు ఇలా వచ్చింది. ఇప్పుడు నేనేం చేస్తాను, నాకు అది తెలియదు కాబట్టి సో దీన్ని ఇలా క్లిక్ చేసుకున్నాను అనుకోండి. అంటే ఈ టెక్స్చర్ తాలూకది ఒక్క నిమిషం, సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇలాగా క్లిక్ చేసుకొని ఇలాగ అప్లై చేయాలి. సో అప్లై చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి ఇందులోని యూటిలిటీస్లోని ఏంటంటే మనకి రిమూవ్ మెటీరియల్ ఇది. సో ఇది ఏంటంటే ట్రై ప్లానర్ ప్రొజెక్షన్ ఇది. సో ఇదేంటంటే ప్లానర్ ప్రొజెక్షన్. సో ప్లానర్ ప్రొజెక్షన్ ఎప్పుడైతే ఇచ్చామో సో ఇక్కడ ఆటోమేటిక్గా దాని తాలూకా అంటే టెక్స్చర్ ఎంత సైజులో ఉండాలో అదే నిర్ణయిస్తారు, మనం ఏం చేయక్కర్లేదు. ఓకే, సో అది మనకి లుక్ అనేది మనకి కనిపిస్తుంది అనమాట. ఓకే, సో అది అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కెమెరాని మనం సెట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం కెమెరాలోకి వెళ్ళి పొజిషనల్ కెమెరాలోకి వెళ్తాం. సో పొజిషనల్ కెమెరాలోకి వెళ్తే సో పొజిషనల్ కెమెరా ఏం చేయాలంటే మనం కొంచెం దూరంగా మనం పెట్టుకొని దాన్ని ఇలా ఎలాబరేట్ చేస్తే సో నాకు ఇక్కడ ఏం చేస్తుందంటే అది ఆటోమేటిక్గా ఇక్కడ ఈ లాంగ్ దీంట్లోనే ఇలాగ మనకి సెట్ చేస్తుంది. అంటే ఏదో ఒక వ్యూని మనం తీసుకొని లోపలికి వచ్చాం. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనం కెమెరాలోకి వచ్చి 2-point ప్రొజెక్షన్ అని ఇస్తాం. అది అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ కెమెరాలోకి వచ్చి ఫీల్డ్ ఆఫ్ వ్యూ అనేది మనం తీసుకొని దీన్ని మనం ఎలా చూపించాలనుకుంటున్నాం అంటే లాంగ్గా అంటే ఇక్కడ మనం తీసుకున్న దీన్ని బట్టి ఉంటుందన్నమాట. అంటే మనం మ్యాక్సిమం ఏంటంటే రూమ్ అంతా కనిపించేటట్లాగా మనం పెట్టుకోవాలి కాబట్టి అక్కడ ఫీల్డ్ ఆఫ్ వ్యూని ఫస్ట్ మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకే,
సో ఫీల్డ్ ఆఫ్ వ్యూని మనం అడ్జస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి మనకి ఇది ఉంది పై పార్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ మళ్ళీ నేను ఆఫ్సెట్ తీసుకొని దీన్ని ఇక్కడ ఒక 2 feet ఇచ్చి, సో ఇక్కడ ఏం చేస్తాను మళ్ళీ నేను ఈ మిడిల్లో మళ్ళీ ఎక్స్ట్రోని ఇలా కిందకి పెట్టుకుంటాను, అంటే ఒక డిజైన్. ఎందుకంటే లోపల పార్ట్స్ ఏ ఉన్నాయి అనేది మనకి కనిపించకుండా ఉండడం కోసం. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేశాను, దీన్ని అక్కడ దించేసాను. ఓకే, అది పక్కన పెట్టండి. ఇప్పుడు నార్మల్గా మనకు అక్కడ ఎటువంటి టైప్ ఆఫ్ ఏమీ లేవు, ఓన్లీ మనం మెష్ లైట్ ఒకటే పెట్టుకున్నాం. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఫర్ సపోజ్ ఫస్ట్ ఇక్కడ సెట్టింగ్స్కి వచ్చేసరికి సెట్టింగ్స్లో మనం ప్రోగ్రెస్ ఆపేస్తున్నాను నేను. ఇక్కడ కెమెరాలో ఇక్కడ ఏం చేస్తున్నాను నేను, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడేమో నేను వీరే పెట్టుకుంటున్నాను, ఇక్కడేమో విఆర్ పెట్టుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఎక్స్ప్లోజర్ ఏమో ఇక్కడ నేను 14 పెట్టుకుంటున్నాను. ఓకే, సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ రెండరింగ్ అవుట్పుట్కి వచ్చేసరికి నేను రెండరింగ్ అవుట్పుట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2048 అని ఇస్తున్నాను. దాన్ని నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే సారీ, ఇక్కడ మనం ప్రోగ్రెసివ్ అనేది ఆపేసాం కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే ఈ యొక్క వ్యూ తాలూకది ఆటోమేటిక్గా మనకి అంటే ఇక్కడ మనకి అలాగని కాదు, ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ ఇది స్టాండర్డ్ పెట్టుకున్నాం అనుకోండి. సో స్టాండర్డ్ పెట్టుకుంటే నాకు ఏమవుతుంది, ఇక్కడ ప్రోగ్రెసివ్ ఆపేసిన ఇక్కడ నాకు డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అనేది నేను ఆన్ చేసుకోవడానికి అవుతుంది. రెండోది ఏంట్రా అంటే మనకి ఇక్కడ ఈ యొక్క స్టాండర్డ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది ఉంది, సో దీన్ని నేను ఐ విల్ మేక్ ఇట్ యాజ్ 4:1లో పెట్టుకోవాలి. సో 4:1లో పెట్టుకోవచ్చు. అలాగే సేఫ్ ఫ్రేమ్ అంటే సేఫ్టీ ఫ్రేమ్ అంటే మనం ఎక్కడ వరకు దీన్ని చూపించాలి వ్యూ అనేది ఇక్కడ మనం సెట్ చేసుకోవడం జరుగుతుంది. అది అయిపోయిన తర్వాత ఇక్కడ మనం అంటే మనం తర్వాత కావాలనుకుంటే ఎన్వైర్న్మెంట్లో ఆ బ్యాక్గ్రౌండ్ తర్వాత రిఫ్లెక్షన్ రీట్రేస్, సో ఇవన్నీ కూడా ఇక్కడ మనం పెట్టుకుంటాం. అవన్నీ కూడా కామన్ అన్నమాట. సో ఇక్కడ గ్లోబల్ ఇల్యూమినేషన్లో ఇది పెట్టుకుంటాం. సో ఇది స్టాండర్డ్ సెట్టింగ్స్. ఓకే, సో ఇప్పుడు ఏంటి కావాలి మనకి, ఇక్కడ ఫర్ సపోజ్ మనకి ఏదైతే అవుట్పుట్ ఉందో ఇక్కడ నేను ఫీల్డ్ ఆఫ్ వ్యూలోకి వెళ్ళి, సో ఫీల్డ్ ఆఫ్ వ్యూలో నేనేం చేస్తానంటే ఇది ఇలాగా మనకి కనిపించకుండా ఈ వ్యూని నేను ఇలాగా పెట్టుకుంటాను. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తాను, మళ్ళీ 2 point పర్స్పెక్టివ్ పెట్టుకొని దీన్ని ఇలాగా మూవ్ చేసుకుంటాను ముందుకు ఇలాగా. ఓకే, సో ఇక్కడ నేను అంటే లైటింగ్ని నేనేం చేంజ్ చేయాలా. అండ్ మోర్ ఎవర్ ఇక్కడ నేనేం చేస్తానంటే లైట్లోకి వచ్చి ఫస్ట్ నేను ఇక్కడ సన్లైట్ని ఆపేస్తాను. ఫస్ట్ ఆపేస్తేనే మనకి అందులోంచి అసలు లైటింగ్ ఎలా వస్తుంది అనేది మనకు తెలుస్తుంది అనమాట, ఇంటీరియర్ కాబట్టి. ఓకే, సో ఇప్పుడు నేను రెండర్ పెట్టుకుంటున్నాను. ఇక్కడ నేను ఓన్లీ ఒక మెష్ లైట్ మాత్రమే పెట్టుకున్నా, అంటే అవుటర్ పార్ట్ ఆఫ్ దాంట్లో నేనేం చేశానంటే జస్ట్ ఇలా పెట్టుకున్నాను అంతే. ఇప్పుడు చూసారా నాకేమైందంటే ఇప్పుడు ఏమవుతుందంటే డిపెండ్ ఆన్ ద వాల్ బట్టి ఆ యొక్క కలర్ అనేది అంటే చుట్టూ సరౌండింగ్ నాకు కోబ్ లైట్ అంటే సరౌండింగ్ లైట్స్ అనేది నాకు అక్కడ ఉన్నట్లాగా మనకి క్రియేషన్ అవుతుంది అన్నమాట.
అంటే మనం ఎక్విప్మెంట్ సేమ్ ఇవ్వలేదు. అయినా కూడా మనకి కాస్త డిపెండ్ ఆన్ ద బట్టి మనకేంటంటే అక్కడ చూడండి, అది ప్లానర్ ప్రొజెక్షన్ చేసాం కాబట్టి యాజ్ టీజ్గా మనకు వస్తుంది. ఇప్పుడు ఏంటంటే మనం ఇక్కడ మనం మెష్ లైట్ తాలూకా లైటింగ్ని యాడ్ చేయాలనుకున్నాను. ఇక్కడ నాకు 4 మెష్ లైట్లు ఉన్నాయి. ఓకే, సో 4 మెష్ లైట్లని నేను ఏం చేస్తున్నానంటే ఐ విల్ మేక్ ఇట్ యాజ్ 60 పెట్టుకుంటున్నాను ఇక్కడ. చెప్తా. సో ఇక్కడ నేను ఇలాగ పెట్టుకున్నానండి. ఓకే, అయితే ఇక్కడ మన ఆప్షన్స్కి వచ్చేసరికి ఇక్కడ చూసారా మనకి కలర్ ఉంది. సో ఇక్కడ నాకు ఏ టైప్ ఆఫ్ ద కలర్ కావాలి, సో ఆ కలర్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి, మనకి ఏ కలర్ కావాలి అనేది. సో ఆ కలర్ అనేది ఏంటంటే మనకి ఇక్కడ మనం ఫస్ట్ డిసైడ్ చేసుకోవాలి, అంటే ఏ కలర్ మనకి ఎగ్జాక్ట్గా కావాలి. ఓకే, సో ఎప్పుడైతే మనం ఇది ఇక్కడ ఇట్లా తీసుకున్నామో, సో ఇక్కడ ఏం చేస్తాను నేను, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ చూడండి, ఇలాగా నేను పెట్టుకున్నాను. ఓకే, సో అలాగే ఇక్కడ కూడా మనం అంటే దీనికి ఏం చేసామంటే ఇప్పుడు లాస్ట్ దానికి మనం మార్చుకున్నాం, ఎందుకంటే అది సెలెక్ట్ అయి ఉన్నది కాబట్టి. సో ఇక్కడికి వచ్చేసరికి దీని తాలూకా కలర్ది మనం లేదు అంటే మనం ఒక కలర్ కోడ్ మనం పెట్టుకున్నామంటే ఇక్కడ మనం పెట్టుకోవడానికి అవుతుంది. సో అదేంటంటే మనం ఈక్వల్గా కలర్స్ అనేది మనకి కనబడాలి కాబట్టి, సో మనం ఏం చేస్తామంటే ఆ వాల్యూస్ని మనం రాసుకొని మిగతా వాటిలో అది అప్లై చేసుకుంటాం. అంటే ఎందుకు మనకి ఇక్కడ అన్నీ కూడా లేదు అంటే సరౌండింగ్ అంతా కూడా సెలెక్ట్ చేసి కూడా మనం మెష్ లైట్ కింద మనం పెట్టుకోవచ్చు గ్రూప్ చేసి. అప్పుడు ఇన్ని లైట్లు మనకు అవసరం ఉండదు, అంటే ఇన్నిసార్లు మనం కలర్ చేంజింగ్ అని మనం ఏం ఫీల్ అవసరం ఉండదు. ఓకే, సో ఇలా మనం పెట్టేసుకున్నాము. ఇక్కడ డిఫాల్ట్ ఉన్నది, ఇక్కడ లూమియన్స్ ఫ్రమ్ ఇక్కడ మనం లూమినస్ పవర్ పెట్టేసుకోండి. అంటే యాక్చువల్గా ఇలాంటి సీలింగ్ లైట్స్కి కోబ్ లైట్స్కి ఏంటంటే ఇందులో లూమినస్ వాల్యూ అనేది మనం పెట్టుకుంటాం. సో అదేంటంటే డిపెండ్ ఆన్ ద బట్టి మనకు ఆ లుక్ అనేది క్రియేట్ చేస్తుంది అనమాట. సో ఇది ఇక్కడ ఇప్పుడు చూడండి, ఇప్పుడు నాకు
అందుకే ఇలాంటి వర్క్స్ ఏంటంటే వ్యాంగ్ ఇవ్వలేరు వాళ్ళు అవతల వాళ్ళు. అందుకే అంటే ఇంటీరియర్ వర్క్ ఆపేసి మోస్ట్లీ ఈ వర్క్ కూడా క్యాడ్లో చేసుకుంటున్నాను సార్. మ్మ్. క్యాడ్ మీద ఫోకస్ చేస్తానంట మోస్ట్లీ. సార్ షేడ్స్ వస్తాయి కదా, మ్మ్. ఓకే. కిచెన్లోకి వస్తాయేమో అనుకుంటున్నాను. సార్ కావాలంటే మనం లైట్ లోపల కూడా ఇవ్వచ్చు కదా, మ్మ్. లోపల కూడా ఇవ్వచ్చు కదా. అక్కడ చూడండి బ్లాక్లో ఉన్నాయి. తెలుస్తుంది సార్, మార్చేసాను. చాలా టైం పడుతుంది. ఓకే. సో అంటే మనం లైటింగ్ మార్చినప్పటికీ కూడా అంటే ఇక్కడ ఓన్లీ మెష్ లైట్తో ఆ వ్యూని మనం అలాగా చూపించడం జరిగిందనమాట. ఓకే. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మళ్ళీ ఫర్ సపోజ్ లేదు, మర్చిపోలేదు. అది టైం అయిపోయిన తర్వాత టైం అవుట్ అయిపోయింది.
ఇలా రైట్ క్లిక్ చేసి దీన్ని మేక్ గ్రూప్ పెట్టుకొని ఇక్కడ నేను ఏం చేస్తానంటే టూ ఇంచెస్ ఇలా పెట్టుకొని ఇక్కడ మనం పుష్పుల్ తీసుకొని 1 ఇంచ్, అలాగే ఇది కూడా 0.6 ఇంచెస్ అని ఇచ్చేస్తాము. అయితే ఇక్కడ నేను ఈ ఫ్రేమ్ అంతా కూడా మనకి ఒక కలర్ పెట్టుకోవాలి కాబట్టి ఓకే. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ మెటీరియల్స్లో రైట్ క్లిక్ చేసి ఇక్కడ ఎమిసివ్ అనే ఒక మెటీరియల్ ఉంటుంది. అంటే గ్లోయింగ్, అంటే గ్లోసమ్ బోర్డ్ టైప్ లాగా మనకి ఒక టీవీ స్క్రీన్స్ మనకి కనిపించేట్లాగా మనకి ఫ్రేమ్ చాలా క్లియర్గా కలర్ మనకి కనబడడం కోసం నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఎమిసివ్ మెటీరియల్ అనేది నేను ఇక్కడ తీసుకుంటాను. సో ఇక్కడ నేను ఎమిసివ్ మెటీరియల్లో కావాలనుకుంటే నాకు కావాల్సిన బిట్ మ్యాప్ ఏదైతే ఉంటుందో నేను అది యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఇలా తీసుకుంటాను. హలో, చెప్పండమ్మా. ఉన్నది అలాగే ఓకే. ఓకే. సో ఇక్కడ నేను ఎమిసివ్ మెటీరియల్ అనేది అప్లై చేస్తాను. అయితే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫర్ సపోజ్ నాకు ఒక మంచి పెయింటింగ్ టైప్ లాగా కావాలి కాబట్టి ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ
ఇక్కడ నేను మళ్ళీ ఎసెట్ బ్రౌజర్లోని ఇక్కడ ఏం చేస్తానంటే ఎంఎస్ఓ లైట్లోని బిట్ మ్యాప్ అని చెప్పి సో ఇక్కడ నేను ఈ మెటీరియల్ని ఇలా అప్లై చేసుకున్నాను. ఇక్కడ ప్లానర్ ప్రొజెక్షన్ చేస్తే ఎగ్జాక్ట్గా ఫిట్ ఇన్ దీంట్లోకి మనకు వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో అదంతా అయిపోయిన తర్వాత మనం ఇక్కడ క్లోజ్ గ్రూప్ చేసేసి, అంటే ఇక్కడ ఇది ఎలా ఉంటుంది అనేది చూపించడానికి మీకు తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ నేను మళ్ళీ ఏం చేస్తానంటే వ్యూ ఏదైతే ఉందో మార్చుకోవాలి. అందుకనే మోడల్ చేసిన తర్వాత కెమెరాని సెట్ చేసుకోవాలి. లేదు అంటే ప్రతిసారి మనం సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఇప్పుడు నేను రెండర్ పెట్టుకున్నాను అనుకోండి, అంటే నేను ఎంఎస్ లైట్ ఇచ్చాను కాబట్టి నాకు ఇక్కడ ఏమవుతుందంటే పెయింటింగ్ హైలైట్ అవుతుంది అనమాట. అంటే ఒక ఇక్కడ చూసారా లైటింగ్ వచ్చింది అందులోంచి. యాక్చువల్గా టీవీ స్క్రీన్స్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఎంఎస్ఓ మెటీరియల్ అనేది ఇస్తాడు. అయితే ఇక మనకి మిర్రర్ మెటీరియల్ కావాలి కాబట్టి, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫర్ సపోజ్ ఇక్కడ నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంత గ్యాప్ ఉంది, ఏమా ఫ్రేమ్ కలర్ ఇవ్వలేదు, నేను ఇవ్వలేదు. ఓకే, సో ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఒక అంటే మిర్రర్ అనుకోండి ఎగ్జాంపుల్. సో దీన్ని నేను ఇక్కడ డబుల్ క్లిక్ చేసి దీన్ని ఇక్కడ మేక్ గ్రూప్ చేస్తున్నాను. సో మేక్ గ్రూప్ చేసి దీన్ని డబుల్ క్లిక్ చేసి ఇక్కడ ఆఫ్సెట్ చేస్తున్నాను 1 ఇంచ్. సో ఇక్కడ ఏం చేస్తానంటే నేను పుష్ పుల్ ఏమో 1 ఇంచ్ అనేది మనం తీసుకొని క్లోజ్ గ్రూప్. ఇక్కడ నేనేం చేస్తానంటే ఫర్ సపోజ్ పాయింట్ దాంట్లోనే ఉంది, అదేం మార్చుకోలేదు. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తానంటే ఇందులో ఒక జెనరిక్ మెటీరియల్ తీసుకోండి. సో జెనరిక్ మెటీరియల్ తీసుకొని ఫర్ సపోజ్ ఇది ఏం చేయాలంటే నేను
ఫస్ట్ దీన్ని బ్లాక్ చేసేస్తాను. ఇక్కడ రిఫ్లెక్షన్లో దీన్ని ఏం చేస్తానంటే ఇలా తీసుకొని ఇక్కడ ఫ్రెంచెల్ వాల్యూని ఇలాగ ఆపేయాలి. ఫ్రెంచెల్ వాల్యూని ఆపేసి ఆ మెటీరియల్ని మనం ఏం చేయాలంటే అప్లై చేసుకోవాలి. సో ఇలాగ నేను మెటీరియల్ అనేది అప్లై అయిపోయాను. అంటే చూడటానికి ఇక్కడ ఇది బ్లాక్ లాగే కనబడుతుంది. ఓకే, బట్ అవుట్పుట్కి వచ్చేసరికి అలా ఉండదు. మనకి ఎలా ఉంటుందంటే పెట్టిన ప్రతిసారి క్లోజ్ బుక్ చేసుకోవాలి సార్. ఇక్కడ చూసారా మిర్రర్ అనేది వచ్చేసింది. ఈ పార్ట్ అంతా మిర్రరే. ఇదిగోండి ఆ బ్యాక్ నున్న ఇదంతా కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అలాగే ఫర్ సపోజ్ మనం ఇక్కడ ఏవైనా అంటే వాల్కి పెయింటింగ్ ఏమైనా మనం ఇవ్వాలి అనుకుంటే, సో ఇక్కడ మనం వాల్ పెయింట్స్కి వస్తే ఏదో ఒక కలర్ సంథింగ్ యాడ్ టు సీ. ఇక్కడ చూసారా ఇప్పుడు ఇదిగోండి ఇది కంప్లీట్గా. కాకపోతే మనం వాల్ పెయింటింగ్ ఇచ్చాం కాబట్టి ఇక అక్కడ ఏదైతే మనం మెష్ లైట్ ఇచ్చామో అక్కడ డామినేషన్ తగ్గుతుంది, ఈ కలర్ డామినేషన్ అనేది పెరుగుతుంది. వీడియోస్ పంపించేస్తాం కదా సార్. మామూలు పెట్టాక మనకి ఐటమ్స్ ఏమి అక్కడ హిస్టరీలో కానీ బ్రౌజ్లో కానీ చూపించట్లేదు సార్. హిస్టరీలో కానీ హిస్టరీ ఉండదు కదా సార్. ఓపెన్ అయ్యా అలా చూపించట్లేదు. డౌన్లోడ్ పెట్టినా సరే నాకు ఎక్కడంటే ఇందులో యాడ్ అయిపోతున్నాయి సార్ వీడియో అనేది. ఇక్కడ మీకు ఆప్షన్స్లో విఎఫ్బి అనే దాంట్లో హిస్టరీలో ఎనేబుల్ చేసుకోవాలి. ఇది ఎనేబుల్ చేసుకుంటేనే మీకు ఇది వస్తుంది. ఇదే బఫరింగ్లో కాదు, రెండింగ్లో కాదు, వీడియో ఎసెట్లో ఉంది కదా సార్. దాంట్లో చెప్తాను. వీరి వీడియో ఎసెట్లో సార్ ఒకసారి ఓపెన్
అలా రావే, ఇలాగే వస్తుంది. లేదు ఇందులో అబ్బాయి కూడా చూసాను, మరి ఎందుకో తెలుగు రావట్లేదు అని చెప్పేసి అన్నారు. నాకు ఒకసారి ఫోటో పెట్టండి అది చూసి. ఓకే. చూసారా ఇక్కడ ఉన్న రిఫ్లెక్షన్ కూడా ఈ ఫ్లోర్ తాలూకా రిఫ్లెక్షను, దీని తాలూకా మిర్రర్, ఇక్కడ ఇదంతా కూడా రిఫ్లెక్షన్స్ వస్తాయి ఓవరాల్. చూసారా అక్కడ ఉన్న లైటింగ్ కూడా అక్కడ మనకి కనబడుతుంది ఇందులో. ఇప్పుడు నేను దీనికి కావాలనుకుంటే ఫస్ట్ మనం వైట్ బ్యాలెన్స్ పెట్టుకొని, వైట్ బ్యాలెన్స్లో టెంపరేచర్ మనకి ఎలా కావాలి, రూమ్ తాలూకా టెంపరేచర్ మనకి ఏ రకంగా సెట్ చేసుకోవాలి. తర్వాత ఎక్స్ప్లోజరు, ఇక్కడ ఎక్స్ప్లోజర్ ద్వారా ఆల్మోస్ట్ మనం అంటే మరీ మనం పెంచకూడదు. యాక్చువల్గా లైటింగ్స్ ఇంకా మనం పెట్టలేదు కాబట్టి ఆ లుక్ అనేది మనకి రాదు. ఇగోండి ఇక్కడ మనకి కలర్ బర్నింగ్ అయిందని ఇగో ఇక్కడ తెలిసిపోద్ది మనకి. ఇగోండి బ్యాక్న కలర్ బర్నింగ్ అయింది అంటే మనం ఎక్కువ ఎక్స్ప్లోజ్ ఇవ్వడం వల్ల. ఇక్కడ చూసారా ఎంత నీట్గా మిర్రర్ అనేది మనకు కనిపిస్తుందో. ఇలాగా మనం చేసుకోవాలి. ఓకే, సో దిస్ ఈస్ ద ప్రొసీజర్ ఫర్